హైదరాబాద్ ఉప్పల్ నల్ల చెరువు సుందరీకరణ పనులు వివాదాస్పదంగా మారాయి. FTL పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ హైడ్రా అధికారులు జేసీబీలతో క్లీనింగ్ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానిక పట్టాదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ పూర్వీకుల కాలం నుండి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామని, ప్రభుత్వం నుంచి రైతు బంధు కూడా పొందుతున్నామని రైతులు సత్యమ్మ స్పష్టం చేశారు. కనీస నోటీసులు లేకుండా తమ భూములను సుందరీకరణ పేరుతో లాక్కోవాలని చూడటం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూమిది మా నాన్న మాకు చేసుకొని పచ్చగూరు అల్లుకోమని చెప్పిపోయినాము. మీరు పచ్చగూరు అల్లుకొని బతుకుతున్నాము. ఇవాళ వచ్చి మొత్తం గుంజుకుంటాము. ఈ ప్రభుత్వం ఏం గవర్నమెంట్ ప్రభుత్వం ఇది? రేవంత్ రెడ్డి వచ్చినందుక లేకుంటే ఇన్నేళ్ల నుంచి ఇవాళ ఎందుకు వచ్చిండు? మా పొలంలో ఎందుకు చేస్తుండ్రు అని మాకు న్యాయం జరగాలి. మేము రాని మేము పెట్రోల్ వేసుకుని మీకు పట్టా ఎప్పటి నుంచి ఉంది? తాత ముత్తాతల భూమి మాకు ఇప్పుడు ఎకరం ఉంది. ఆ ఎకరం భూమికి ఇలా గవర్నమెంట్ వస్తుంది. ఆ ఎకరమే ఇంత ముందు ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఏది కాగితం కూడా మాకు ఇలా 2-3 డీసీపీలు వచ్చి షాప్ చేస్తున్నారంటే తిండి తికాన లేకుండా వచ్చిన అడ్డం ఏ కొనకైనా రావాలగా మేము చెప్తున్నాగా నాన్న. ఇద్దరు బిడ్డలు ఎవరు లేరు. ఇది మా నాయనది. మా నాయనంతకు వచ్చింది. మా నాయన మాట వస్తుంది కదా. మా తాతది మా ఆయనకు వచ్చింది. ఇంకా మేము పాలకూర పచ్చకూర అన్ని కలుపుకొని బతికినాం. ఇవాళ వచ్చి చెరువు కింద అంత గుంజుకుంటామంటే ఎట్లా బతకాలి మేము?